హలో, నేను శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో తెలంగాణ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో వచ్చిన ప్రధాన వార్తల్ని. నిర్మాణము నిర్వహణే ముంచింది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ రిపోర్టు. డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ పట్టించుకోలే. కనీసం వానాకాల ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చుని ఏకంగా 133.67% పెంచారు. 10 ఏళ్ల కింద కట్టిన డ్యాములు గట్టిగా ఉన్న మేడిగడ్డ 4 ఏళ్లకే ఆగం. ఇది నిర్మాణము నిర్వహణనే కొంపముంచింది. మేడిగడ్డపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు దాదాపు నెల రోజులుగా ఎంక్వైరీ చేస్తుంది. అనేక మంది నీటిపారుదల శాఖ అధికారులని, ఇంజనీర్లని పిలిచి మాట్లాడింది. వారి దగ్గర కొంత రికార్డు తీసుకుంది. మొత్తం మీద విచారణ చేశారు. క్షేత్రస్థాయికి కూడా పోయి పరిశీలించారు ఆ విజిలెన్స్ అధికారులు. దాంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే అసలు డిజైనే తప్పట. మేడిగడ్డ నిర్మాణంకి సంబంధించిన డిజైనే తప్పు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ తప్పు, దాని మెయింటెనెన్స్ కూడా మొత్తానికి 3 డిజైన్ లేదు, కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేదు, దాని మేనేజ్మెంట్ కూడా కరెక్ట్ లేదు. అంటే జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ప్రాజెక్టు చూసుకుంటే వానాకాలం ప్రారంభం అయ్యేటప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటారు, ఏమేమి ఉంది, ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది. అది లేదు. మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా ఒకసారి చూసుకుంటారు. అట్లాంటిది కూడా లేదట. ఇది మొత్తానికి డీటెయిల్ స్టడీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందట. మొత్తం స్టడీ ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఇంజనీర్స్తోని. దానికి సంబంధించి ఒక వార్తని ముఖ్యంగా ఇచ్చింది వెలుగు పత్రిక. నిర్వహణ తీరే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చి చెప్పింది. బ్యారేజ్ 7వ బ్లాకులోని 16 నుంచి 21వ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, 20వ పిల్లర్లో పునాదుల నుంచే పగుళ్లు ఉన్నాయని వెల్లడించింది. 6, 7, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని తెలిసింది. ఆ బ్లాకుల్లోనే ఎక్కువగా లోపాలు ఉన్నాయని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీకు కుంగుబాటుకు 14 పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ వైఫల్యాలకి గల పూర్తి కారణాలను అన్వేషించడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్ 19న అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ చేపట్టలేదని విజిలెన్స్ తన రిపోర్ట్లో పేర్కొంది. 2019-20లోనే బ్యారేజ్కి దిగువన కాంట్రాక్ట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆఫ్రాన్ దెబ్బతిందని, దీంతో బ్యారేజీ దిగువనకు ఇసుక జారిపోయిందని, కొట్టుకుపోయిన బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించడమైంది. 2019 జూన్లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన తర్వాత కనీసం దాని మెయింటెనెన్స్ లేదు. అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోలేదట. ఓఎండ్ఎం అని ఉంటుంది, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ అని ఇరిగేషన్ శాఖలో ఒక బ్రాంచ్. అది ఓఎండ్ఎం డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్. మరి ఆల్రెడీ పోయారు ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్స్పర్ట్ కమిటీ పోయింది. కనీసం దాన్ని ఆపరేషన్ చేసుకోవటం తెలియదా, మేనేజ్మెంట్ చేయటం తెలియదా. సీఎం ఆర్భాటంగా 2019 జూన్లో నేను నా మేధో సంపత్తితోని, నా ఇంజనీర్ విజ్ఞానంతో నేను కట్టినా అని పదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బయట పదే చెప్పేది. 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, చుక్క నీరు ఇయ్యలేదు, నేను చూడు అని గొప్పలు చెప్పుకోవడానికే పనిచేసింది తప్ప మరి ఆ గొప్పలు చెప్పినంత తేలిగ్గా పని కూడా చేయాలి. 2019 జూన్లో చేసిన తర్వాత ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన కమిటీ కూడా చూసుకోకుండా, ఆఫీసర్లు చూసుకోకుండా, ఈ ప్రభుత్వం చూసుకోకుండా, దాని మీద రివ్యూ లేకుండా, కనీసం రివ్యూ లేదు. బ్యారేజీలు కట్టి వదిలేశారు. 133.67% ఎస్టిమేషన్స్ పెంచాడు. అంటే 100 రూపాయలు ఉండాల్సింది 133 రూపాయలకు పెంచారు. అమాంతం 133 ఎస్టిమేషన్లు పెట్టి అడ్డగోలుగా ప్రభుత్వ సంబంధించిపై గంగపాలు చేశారు. ఈరోజు వాళ్ళు నిన్న ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఎక్స్పర్ట్ కమిటీని ఏమని చెప్పింది, మేడిగడ్డ పైన డీటెయిల్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని వేసి అసలు ఎక్కడ లోపం జరిగిందని తెలుసుకోవడానికి. కానీ ప్రభుత్వం కూడా చాలా మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు కొంత జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే 2 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, అన్నారం కానీ, సుందెళ్ళ కానీ మిగతా విషయాలలో లోపాలు చేసిన అధికారులను పక్కన పెట్టుకొని రివ్యూ చేస్తున్నారని పదే మనం చెప్పడం జరిగింది. నిన్న ఆ ఈఎన్సీ మురళీధరన్ని ఇంకొక రామగుండం సంబంధించిన చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వర్లో ఒకళ్ళని తొలగిస్తూ ఇంకొకళ్ళు రిజైన్ చేయించారు. ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లో పడది. మీరు ఇదే పని నెల రోజుల ముందే చేసి ఉంటే ఇప్పటికే అసలు దీనిపైన ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చి ఉండేది.
వాళ్ళు అసలు ఎంక్వైరీ కోఆపరేట్ చేయరు కదా, తప్పు చేసిందే వాళ్ళు, తప్పులో వాళ్ళకి భాగస్వామ్యం ఉంది, ఈ నిధుల దుర్వినియోగంలో భాగస్వామ్యం ఉంది. ఎల్ఎన్టీ కంపెనీతోనే ఆ కాంట్రాక్టర్లతోని కుమ్మక్కై ఈ ఆఫీసర్లు కాంట్రాక్టర్లు కుమ్మక్కై కేసీఆర్ చెప్పినట్టు చేశారు. చేయబట్టి వాళ్ళకి సహకరించారు. ఇప్పుడు ట్రాక్లోకి వస్తుంది. వాళ్ళిద్దరు ఎవరైతే ముఖ్య అధికారులు ఉన్నారో దీంట్లో భాగస్వామ్యం ఉన్నోళ్ళు వాళ్ళ పక్కన పెట్టారు కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన వార్తగా వెలుగు పేపర్ ఇచ్చింది. ఇంకోటి, కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైర్ మెడిసిన్ అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది. గవర్నర్ ప్రసంగానికి రాలే, ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్. బీఎస్సీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చిండేంది. రేపు హిమాంశు కూడా వస్తానంటాడేమో, అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానానికి ప్రవేశపెడతామని వెల్లడి. కేసీఆర్ బేషరం మనిషి అని, ఆయన ఎక్స్పైర్ మెడిసిన్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావాల్సిన కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదు, ఆయన దేనికి రావడం లేదు, బీఎస్సీ మీటింగ్కి రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుందని, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో రారోనన్న అనుమానం ఉంది, నేను మాత్రం రాడేమోనని అనుకుంటున్నా, సభకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్ణయం స్పీకర్దే అట. ఎందుకంటే నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంది. ఆ ప్రసంగానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గైరాజరయ్యారు, హాజరు కాలేదు. సరే, ఆయన ఆరోగ్యరీత్యా మరి వ్యూహాత్మకంగా రాలేదా, ఎందుకు రాలేదా అనేది జనరల్గా ఏంటంటే బయట ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఆయన తట్టుకోలేడు, అధికారం కోల్పోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పాత్రలో ప్రతిపక్ష చైర్స్లో కూర్చొని మాట్లాడటానికి కేసీఆర్ ఆయన ఒప్పుకోడు, ఆయన రాజీ పడే ప్రసక్తి ఉండదు, తప్పనిసరిగా రాడు అనేది ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా రారేమని అనిపిస్తుంది, వస్తే మంచిది. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని నోటీస్ చేయాలంటే, రిప్రజెంట్ చేయాలంటే అసెంబ్లీ అనేది ఒక వేదిక. సరే, మీకు ఆరోగ్యం సహకరించలేదు ఇంకోటి అంటే ఇంకోళ్ళని పెట్టాలి. మీ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఇంకోళ్ళని పెట్టుకొని ప్రతిపక్ష నేత అటెండ్ కావాలి, ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి సూచనలు చేయాలి, సలహాలు చేయాలి, అవసరమైతే విమర్శలు చేయాలి. ఆ హక్కు మీకు ఉంటుంది. కానీ గవర్నర్ ప్రసంగం రోజే ప్రతిపక్ష నేత రాకపోవడం ఆయన యొక్క బాధ్యతారహిత్యానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అదే బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేత కేసీఆర్, ఇంకొక లీడరు కడియం శ్రీహరి అటెండ్ అవుతారని స్పీకర్కి ఇంటిమేషన్ ఇచ్చారు ముందే. కానీ కేసీఆర్ ప్లేస్లో హరీష్ రావు అటెండ్ అయ్యారు. దానికి అభ్యంతరం చెప్పారు అక్కడ ఉన్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మిగతా వాళ్ళు. ఎందుకంటే ఎవరు పేరిస్తే వాళ్ళే రావాలి. ముందే ఇచ్చినప్పుడు హరీష్ రావు పేరు ఇచ్చినా పర్లేదు, కానీ కేసీఆర్ పేరు ఇచ్చాడు, కేసీఆర్ రావాలి. సబ్స్టిట్యూట్గా ప్రత్యామ్నాయంగా రావటానికి వీల్లేదని చెప్పి అభ్యంతరం తెలిపితే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు, అడ్జస్ట్ కండి, సర్దుబాటు చేసుకొని నెక్స్ట్ టైము వద్దురు అని చెప్పి పంపించేశారు. అంటే బయటకు వచ్చేసారు హరీష్ రావు. ఇది దానిపైన కూడా ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరంటే వాళ్ళకి రావడం. రేపు హిమాంశు కూడా వచ్చి నేను బీఎస్సీ సమావేశంలో పాల్గొంటా అంటే హెలో చేయరు. దానికి కొన్ని ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి స్పీకర్కి డిస్క్రిమినేషన్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారం వ్యక్తులు రావాలి తప్ప వేరే వాళ్ళు రావడానికి లేదు అని. అంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలనేది రేవంత్ రెడ్డి పదే కోరుకుంటున్నారు. గతంలో కూడా చాలాసార్లు చెప్పారు. ఈ మధ్యకాలం నీటిపారుదల శాఖ పైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నువ్వు అసెంబ్లీకి రా, 48 hours కాదు ఇంకెక్కువ పెట్టుకుందాం, బట్టలు పట్టుకుని రా, ఇక్కడనే భోజనాలు పెడతాం, ఇక్కడనే అంతా చర్చిద్దామని చెప్పారు. కానీ మోస్ట్లీ కేసీఆర్ అయితే ఈ 4 రోజులు జరిగే సమావేశాలకైతే అటెండ్ అయ్యే పరిస్థితి కనపడలేదు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఆరోగ్యరీత్యా ప్లస్ అధికారం కోల్పోయి కొత్తగా ఫస్ట్ టైం సమావేశాలు జరుగుతుంది. ఎట్లుంటుందో చూడాలి. ఇది ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామ రక్ష, నాకు హోంమంత్రి కావాలని ఉంది, అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే, మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకోవట్లే, పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న అసెంబ్లీ దగ్గర మాట్లాడినట. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు, కేసీఆర్ దగ్గరుండి హరీష్ రావుని, కేటీఆర్ని, కవితని బీజేపీలోకి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళపైన కేసులు ఇట్లా ఉన్నాయి, రక్షణ
వాళ్ళకి శ్రీరామ రక్ష ఇప్పుడు బీజేపీ తప్ప వేరే లేదు అనే విధంగా నాకు హోంమంత్రి కూడా కావాలనుంది, నేను హోంమంత్రి అయితే కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో పెట్టిస్తా అని కూడా వారు చెప్పారు. మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం అన్నట్టు కూడా ఆయన చెప్పారు. ఇది ఒక వార్త ఎలుగులో ఇచ్చారు. ఇంకోటి, కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం, ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే, ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై. ఫార్ములా ఈ రేస్ బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్దేనని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధుల నుంచి 53 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు ఫార్ములా ఈ రేస్కు బదిలీ చేశారు. ఆరోపణలు వస్తున్నందున వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి కంటిన్యూషన్ 4 పేజీలు. కేటీఆర్ చెప్తేనే ఇచ్చిండట 53 కోట్లు ఫార్ములా ఈ రేసింగ్ కోసం. దానికి సంబంధించి అరవింద్ కుమార్కి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వ అనుమతి లేకుండా అని ఇచ్చిన దానిపైన అడిగితే నేను కేటీఆర్ చెప్తేనే ఇచ్చినా అని చెప్పిండు. మరి అదేందో చూద్దాం. ఈ క్రమంలోనే నోటీసులకు ఆయన రిప్లై ఇచ్చారు. గురువారం 9 ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను ప్రభుత్వానికి పంపారు. సీజన్ 9, 10 రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి 2022లో ఒప్పందం జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్దేనని లేఖలో పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ 9 రేసింగ్ నిర్వహించాం. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారు. అయితే మోటార్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. హోస్ట్ సిటీ కోసం రెండో విడతలో 53 కోట్లు చెల్లించాం. తొలి విడతలో 45 కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్లు చెల్లించాం. కేటీఆర్ ఆదేశాలతో 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్ది. ఆయన ఆదేశాలతోనే సెప్టెంబర్ 25న ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఇది సీజన్ 9, సీజన్ 10కి సంబంధించి ఒప్పందం జరిగిందంట. సీజన్ 9 ఆల్రెడీ 2023 ఫిబ్రవరిలో జరిగింది, 10, 11 తేదీల్లో. సీజన్ 10కి మళ్ళా హోస్ట్ సిటీని హైదరాబాద్నే రావటానికి ప్రయత్నం చేయండి అని హెచ్ఎండిఏకి ఆదేశాలు ఇచ్చిండట. ఆదేశిస్తులు దానికోసం 53,000 చెల్లించండి హోస్ట్ సిటీగా మనం ఎంపిక కావటానికి, అదే ఇంకొక 8 కోట్లు ట్యాక్సుల రూపంలో కూడా చెల్లించండి అని మొత్తానికి ఒక 60-65 కోట్లు సంతర్పణం చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నేను అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు చేసిన అని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సిగ్గు లజ్జ ఉండాలి అరవింద్ కుమార్కి. ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరు, కాన్స్టిట్యూషన్ తెలుసు, రూల్స్ తెలుసు, లా తెలుసు, అన్నీ తెలిసాక కోడ్ అమల్లోకి వచ్చాక అక్టోబర్లో 5, 10, 11 తేదీల్లో కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇస్తే 53 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి అపనంగా ప్రభుత్వం యొక్క సొమ్మును నీ జాగిరా కేటీఆర్ జాగిరా ఇవ్వటానికి కేటీఆర్ చెప్తే ఇంకొక 1000 కోట్లు ఉడకని ఏమంటే ఇస్తావా? ఇదే ఐఏఎస్ తెలివితేటలు అంటే. మీ యొక్క అక్రమాలకి అవినీతికి అడ్డు అదుపు లేకుండా కేటీఆర్ ఒక రాజు, నువ్వు ఒక బంటువా? కేటీఆర్ కింద జీతగాడివా నువ్వు? కేటీఆర్ ఎస్టేట్కి అధిపతా? దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, జీవో ఉంటుంది, మన్ను ఉంటుంది, మష ఏది లేకుండా కేటీఆర్ చెప్తే నేను ఇచ్చేసిన 53 కోట్లు ఆయనదే పూర్తి బాధ్యత. ఇట్లాంటివన్నీ తెసిపోయి అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. అరే కేటీఆర్ చెప్తాడు, కేసీఆర్ చెప్తారు, హరీష్ రావు చెప్తారు మౌఖికంగా 100 చెప్తారు. వాడు ఏదో ఒక డొల్ల కంపెనీ పెడతాడు, ఈ ఒక 100 కోట్లు అంటే ఇస్తావా? చూసుకోరా దాని ప్రొసీజర్ ఏంది, రూల్ ఏముంది, రూల్ పొజిషన్ ఏం చెప్తుందని. ఇది చాలా బాధ్యతారహితంగా కేటీఆర్ చెప్తేనే నేను ఇచ్చిన, ఆయనదే పూర్తి బాధ్యత అని నివోడు చెప్పడానికి. నువ్వు ఎట్టించి నువ్వు చదువుకున్నది ఏంది, నీకున్న పవర్స్ ఏంది, నీకున్న అధికారాలు ఏంది, నీ బాధ్యత ఏంది, దాంట్లో ఏది లేకుండా చెప్తే చెక్ ఇచ్చేతో. ప్రభుత్వ సొమ్ము కాదా, నీది కాదు, కేటీఆర్ సొమ్ము కాదు, అది మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవడానికి. ఆయన ఎస్టేటా ఇది? కేటీఆర్ అయినా ఇంకోళ్ళైనా ఇవాళ ఇంకో గవర్నమెంట్ అయినా ప్రజలు దింపితే వెళ్ళిపోతారు. అట్లాంటి వాడికి ప్రజల మ్యాండేటు, ప్రజలకున్న అధికారాలు, బాధ్యతలు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రకారం ప్రసాదించిన అధికారాలని, బాధ్యతల్ని గుర్తెరిగి వ్యవహరించాలి తప్ప ఎట్లా పడితే అట్లా నాకు కేటీఆర్ చెప్పిండు కాబట్టి ఇచ్చిన, లేతే ఆయనదే బాధ్యత అంటే ఆయనదైద్దా బాధ్యత నీదైద్దా? ఒక అధికారిగా చెక్ పవర్ ఉండి నువ్వు ఐఏఎస్గా ఇచ్చినావు అంటే నీదే బాధ్యత అయింది. ఆయన కావచ్చు మౌఖికంగా 100 చెబుతాడు, ఇవ్వమంటాడు, ఇంకో 100 కోట్లు కూడా ఇవ్వమంటాడు. ఇస్తావా? ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇంకోటి అయినా శివబాలకృష్ణ అవినీతిపై
ఐటీ, ఈడీ ఫోకస్ ఏసీబీ నుంచి వివరాలు తీసుకున్న దర్యాప్తు సంస్థలు 250 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా. 250 కోట్లట. శివబాలకృష్ణ హెచ్ఎండిఏ, రెరా సెక్రటరీ, హెచ్ఎండిఏలో కూడా ఏం చేసిండు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో. ఈ మహానుభావుడు దాదాపు 250 కోట్లు కూడబట్టిండు. ఇగో ఈయన కూడా ఆ కేటీఆర్ శాఖ, మున్సిపల్ శాఖలోనే కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖకే బాధ్యత. ఈ మున్సిపల్ శాఖలో మొత్తం అవినీతే. వీళ్ళు కడుపు కట్టుకొని పనిచేసినాం, మేము తెలంగాణ కోసం 10 ఏళ్ళు కష్టపడ్డాం, ఎంతో నిర్మించడం, ఏదో సాధించిన. ఇదే సాధించింది. ఒక్కొక్కటికి 250, 300 కోట్లు కట్టబెట్టడం, ఒక్కొక్కటికి 250 కోట్లు, 300 కోట్ల ఆస్తులను పెంపటం, ఆస్తుల్లో మీకు బినామీలు ఉండటం. ఇదే మీరు చేసింది. కష్టపడ్డాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, నిర్మించడం, విధ్వంసం చేసినాం, విధ్వంసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 60 రోజుల్లో మేము 10 ఏళ్ళు కష్టపడేది అంటే ఇదే మీరు కష్టపడ్డది. ఇట్లాంటిదే. ఈ కష్టాన్నే కష్టం అంటారు. మీ బినామీలకి, మీకు సంబంధించిన వాళ్ళకి ఆస్తులు పెంచుకోవడం మీరు చేశారు తప్ప ప్రజలకు చేసింది తక్కువ, మీరు చెప్పుకుంది ఎక్కువ, మీరు సాధించిన ఆస్తులు ఎక్కువ, మీరు సంపాదించిన ఆస్తులు ఎక్కువ. 250 కోట్లట. ఒక హెచ్ఎండి ఆఫీసరు, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగవతం త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు విచారించనున్నట్టు తెలిసింది. విచారించాలి, మొత్తం కక్కియాల. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేశారు. నెక్స్ట్ ఈనాడు పేపర్, తెలంగాణ ఎడిషన్. ఈనాడులో ఉజ్వల తెలంగాణ సాధనే లక్ష్యం, త్వరలో మరో 2 గ్యారెంటీల హామీల అమలు, ప్రతి రూపాయి ప్రజా అవసరాలకే ఖర్చు, కృత్రిమ మేధో రాజధానిగా తెలంగాణ, 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లలో ఏర్పాటు చేస్తాం, ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతాం. గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. హామీలను నెరవేరుస్తూ సంస్కరణలు అమలు చేస్తూ ఉజ్వల తెలంగాణ సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణం సాగుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. అభివృద్ధిలో, సంపద సృష్టిలో నూతన శిఖరాలకు చేరుతుందని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీరుస్తూ సంక్షేమము, పురోగతికి దోహదపడేలా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో గురువారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం స్పష్టంగా ప్రతిధ్వనించిందని తెలిపారు. తెలంగాణలో ప్రజలు తమ ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిజమైన స్వతంత్రం, ప్రజాస్వామ్య పరిపాలన కోరుకున్నారని వారి విజ్ఞతను అభినందిస్తున్నట్టు చెప్పారు. గవర్నరు చెప్పారు, ప్రజాస్వామ్యం పరడవిల్లింది, ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చడానికి స్వాతంత్రము, అదేవిధంగా ప్రజాస్వామ్య పరిపాలన కోరుకున్నారు అని ప్రజలను అభినందించారు. అదేవిధంగా మరో 2 గ్యారెంటీలు త్వరలో అమలు చేయబోతున్నాం అన్నట్టు కూడా చెప్పారు. ప్రతి రూపాయి ప్రజా అవసరాలకే ఖర్చు చేస్తాం అని చెప్పి 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పారు. విలేజ్ క్లస్టర్స్ వైజ్ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని, ప్రజలపై ఆర్థిక భారం మోపకుండానే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతామని కూడా చెప్పారు. ఇది ప్రధానంగా ముఖ్యమైన వార్త. ఇంకొక ముఖ్యమైన వార్త, నూతన ఇసుక విధానం, ప్రభుత్వానికి ఆదాయము, ప్రజలు అవసరాలు తీరేలా పాలసీ, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అధికారులు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చినట్టు. ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న ఇసుక విధానం అవినీతిమయంగా మారిందన్నారు. దాదాపు 25% ఇసుక అక్రమంగా తరలివెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఇసుక పాలసీ ఏదైతుందో, శాండ్ పాలసీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక శాండ్ పాలసీని తీసుకున్నారు. మేము అద్భుతంగా చేసిన 60-70 సంవత్సరాల్లో పరిపాలన చేసిన పార్టీలు, ప్రభుత్వాలు చేయండి, ఇసుకకి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చిన దేశంలో నెంబర్ 1 అని పదే చెప్పుకునేది కేటీఆర్. అదేవిధంగా కేసీఆర్ కూడా మేము పదే నెంబర్ 1 కొన్నాం అని చెప్పేది. కానీ 25% అసలు ఆ విధానమే బాగాలేదని ఇప్పుడు మార్చడానికి చూస్తున్నాం. 25% దుర్వినియోగం అయిందట. అక్రమ రవాణా 25% ఇసుక అక్రమ రవాణా జరిగింది. ప్రైవేటు వ్యక్తులు డబ్బులు పోగు చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఈ ఇసుక పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన గతంలో అనేక ఆరోపణలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు కొన్ని వందల లారీలు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుసన్నల్లో
అక్రమ ఇసుక రవాణా జరిగిందో అక్కడ ఏదైతే ఇసుక రవాణా అక్రమంగా జరిగిందో ఆ ప్లేసులలో వాళ్ళని చిత్తుగా ఓడించారు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజలకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయింది వీళ్ళు చేస్తున్న ఇసుక దందా గురించి. కాబట్టి ఇప్పుడు కాన్సంట్రేషన్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇసుక పాలసీ పైన టీఎస్ఎండిసిని చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అధికారులపైన. మీరు కఠినంగా ఉండకపోతే 45 గంటలు డెడ్ లైన్ పెట్టినా పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని కూడా చెప్పారు. ఇసుక మీద కొత్త పాలసీని తీసుకొస్తారట, మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ప్రజల అవసరాలు కూడా తీర్చాలని. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఒక ఫోటో వేశారు. వారంలో కాంగ్రెస్కి పట్నం దంపతులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత, చిత్రంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈయన మాజీ మంత్రి, ఫస్ట్ విడతలో కూడా మంత్రి చేసిండు. మొన్న 3 months బ్యాక్ కొద్ది రోజులు ఒక 3 months మంత్రి పదవి చేశారు ఎలక్షన్ ముందు. జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. వీళ్ళిద్దరూ నిన్న ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిపైన గత ఎలక్షన్స్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారు పట్నం మహేందర్ రెడ్డి అని వార్తలు వచ్చినాయి. ఆ వార్తల నేపథ్యంలోనే బీఆర్ఎస్ క్యాబినెట్లోకి తీసుకుంది ఆయన సంతృప్తిపరచడానికి. తర్వాత గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఈయన పదవి కూడా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి చేవెళ్ళ ఎంపీ టికెట్కి ట్రై చేస్తానని, చేవెళ్ళ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్టీలో జాయిన్ అవుతారని ఒక చర్చ జరుగుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు జాయిన్ అవుతున్నారు, పట్నం మహేందర్ రెడ్డి అండ్ వాళ్ళ సతీమణి అనేది ప్రచారం జరుగుతుంది. అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే కలిశారు కాబట్టి. మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 5 జిల్లాల మీటింగ్ కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగింది. ఆ మీటింగ్లో కూడా పాల్గొండేనా మరి అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ యూటర్న్ తీసుకున్నది. ఇంకోటి కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం. కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికి తెరపై కేఆర్ఎంబి అంశం. ఈ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం. కేఆర్ఎంబి అనేది తీసుకొచ్చిండు కాళేశ్వరం అవినీతి పైన దృష్టి మళ్లించడానికి అని చెప్పి. ఇది మనం ఎప్పుడు మొన్ననే చెప్పినాం. వాళ్ళు ట్రాప్లో పడ్డారు. మీరు కేఆర్ఎంబి అనే ఇష్యూని మీరు నెత్తనెత్తుకుని అసెంబ్లీలో 48 గంటలు కాదు ఇంకెక్కువ చర్చిద్దాం రండి అని మీరు పిలుపునియటం, మీరు కాళేశ్వరాన్ని మేడిగడ్డను వదిలిపెట్టినట్టు అయింది. అసెంబ్లీలో మీరు చర్చించాల్సింది కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, అక్కడ జరిగిన అవినీతి, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగం, వాటి గురించి చర్చించారు. కేఆర్ఎంబి అనేది విభజన చట్టంలో ఉన్న ఆ రూల్స్ ప్రకారం, క్లాజుల ప్రకారం అది ఉంటుంది, అది ఎక్కడ పోదు. కేఆర్ఎంబి ఇవాళ కాదు ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు. కానీ మీరు కేసీఆర్ వేసిన ట్రాప్లో పడి కేఆర్ఎంబి పైన ఎక్కువ మీరు దాన్ని ఒక 4-5 రోజులు చర్చ పెట్టారు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయినట్టుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యి మురళీధరన్ తొలగించారు, ఇంకొక ఇంజనీరింగ్ చీఫ్ని తొలగించారు. ఇప్పుడు కేఆర్ఎంబి అనేది కాళేశ్వరం అవినీతిని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ వేసిన ప్లాన్ అని గుర్తించారు. చాలా ఇది హర్షణీయం. ఇంకోటి, ఈ ప్రాజెక్టుల పైన సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందట. ఇది మనం కూడా పదే చెప్తున్నాం. సిట్టింగ్ జడ్జి అనేది పాజిబిలిటీ లేని అంశం. ఒక ప్రభుత్వ అధినేతగా పదే ప్రతి దానిపైన టీఎస్పీఎస్సీ పైన సిట్టింగ్ జడ్జి అన్నారు, విద్యుత్ కొనుగోళ్ల పైన సిట్టింగ్ జడ్జి అన్నారు, కాళేశ్వరం అవినీతి పైన సిట్టింగ్ జడ్జి అన్నారు. సిట్టింగ్ జడ్జీలను ఇచ్చే పరిస్థితి అసలు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ పరంగా ఇప్పుడున్న కేసులు, దానికి తగ్గ జడ్జీలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది అందరికీ తెలిసింది. ఎట్లా ఇస్తారు సిట్టింగ్ జడ్జి? ఆ పాసిబిలిటీ కానీ ఆ ఫీజిబిలిటీ లేదు. ప్లస్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. సిట్టింగ్ జడ్జి దేనికంటే దానికి అడిగితే ఇవ్వద్దు అని చెప్పి కూడా, ఎందుకంటే మనకున్న వర్క్ లోడ్కి మనకే సరిపోవట్లేదని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరు టైం పాస్ ఇదంతా. ఎందుకు సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి రాదని తెలిసిన తర్వాత మామూలు ఒక లీగల్ ప్రొసీజర్లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసిందే, అది లీగల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకి. మీరు దాన్ని పట్టుకొని 2 నెలలు టైం ట్రేకింగ్ చేస్తారు. ఈడీకి రాయండి, సిబిఐకి రాయండి, లేదంటే మీ దగ్గర ఉన్న సిఐడి ఉంటుంది, స్టేట్కి సంబంధించి సిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ చేస్తుంది. కానీ విచారణ వేగవంతం చేసి ప్రజలకు సంబంధించిన సొమ్మును రికవరీ చేసే పని, అక్కడ జరిగిన లోపాలను బయటపెట్టి పని చేయాలి తప్ప మీరు టైంపాస్గా సిట్టింగ్ జడ్జి కోసం లెటర్ రాసిన లెటర్కి రిప్లై వస్తుందని చూస్తే అది వృధా, టైం అంతా వేస్ట్ ముచ్చట. అది ఇప్పుడు మీరే చెప్పారు, ఆ ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జి ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. ఇది అందరు మొత్తుకున్నారు. హైకోర్టుకు సిట్టింగ్ జడ్జి ఇచ్చే అసలు ఎక్కడుంది? వాళ్ళకున్న కేసులే తకమిక అవుతున్నారు, క్లియర్గా అట్లా ఉన్న కేసులే ఎట్లా ఇస్తారు? ఇది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ సిట్టింగ్ జడ్జి అనేది పక్కన పెట్టేసుకొని వేరే ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద ఆధారపడితే తప్ప ముందుకు పోదు ఇన్వెస్టిగేషన్. ఇది ఈనాడు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆ రోజులు అంతమయ్యాయి,
కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కార్ను దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై. బడ్జెట్ సమావేశాలు తొలి రోజు శాసనసభలో ప్రసంగం. అధికారం ఉన్నదన్న హద్దు పద్దు లేక అన్యాయం. మార్గ మార్గాలను ఆర్జింపబడిన రోజులు అంతమైనాయంటూ ప్రారంభం. వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన, నిర్దిష్ట గడువులోనే 6 గ్యారెంటీలు. త్వరలోనే మరో 2 ఎంఎస్ఎంఈలు, ఈ పరిశ్రమలు, సేవా రంగాలకు నూతన విధానం. సమగ్ర ఇంధనము, పర్యాటక పాలసీల రూపకల్పన. జనావాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు. కొత్త శిఖరాలకు తెలంగాణ. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. మన్మోహన్ సోనియాకు రాష్ట్రం రుణపడి ఉంటుంది అన్నట్టు తమిళిసై చెప్పారు. మరి మన్మోహన్ సోనియా కంటే అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు గవర్నమెంట్ కాబట్టి రుణపడి ఉందని చెప్పారు. సభకు కేసీఆర్ గైరాజులు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం. గవర్నర్ ప్రసంగం పేలము. హరీష్ రావు. విపక్ష నేత ఛాంబర్ ఇన్నర్ లాబీ నుంచి ఔటర్కు. నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ. రేపు బడ్జెట్. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జింప ఉన్న అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అని ప్రజాకవి కాళోజీ యొక్క కవితకు సంబంధించి ఆ కవితతోనే ప్రారంభించారట తమిళిసై వారి ప్రసంగాన్ని. ఆ ప్రసంగంలో ప్రధానంగా ప్రజాపాలన వచ్చింది, స్వతంత్రాలు వచ్చినాయి, గత 10 ఏళ్లలో వ్యవస్థల్ని నీరుగార్చారు అని చెప్పి కూడా వ్యవస్థలు విలువలకు స్వేచ్ఛకు విలువ లేకుండా చేశారు. దానికి ఇప్పుడు స్వతంత్రాలు, ప్రజాపాలన వచ్చిందని వారు చెప్పే ప్రయత్నం చేశారు వారి యొక్క ప్రసంగంలో. కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెన్షన్. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు. మొహం చెల్లకనే అసెంబ్లీకి దూరం. పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు. బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్. సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు? ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు. మరింత పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్. ప్రస్తుతం అసెంబ్లీలో కులగణనపై తీర్మానం. అసెంబ్లీలోని ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ పట్ల ఆయన కమిట్మెంట్ లేదు. మొహం చాటేశారు. అధికారం పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరం అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్. ఇప్పుడు కావాలని ఈ కాళేశ్వరం అవినీతిని డైవర్ట్ చేయడానికి, కాళేశ్వరం అవినీతి నుంచి చర్చను డైవర్ట్ చేయడానికి కేఆర్ఎంబీని తీసుకొచ్చారని చెప్పి ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పారట. ఇది ఒక ముఖ్యమైన వార్తగా. ఐఏఎస్కు 10 కోట్లు ఇచ్చిండట ఈయనే శివబాలకృష్ణ. ఆ అధికారి చెప్పినట్టు చేశా, పలుదఫలుగా నగదు రూపంలో చేరవేశా. ఏసీబీ కస్టడీలో వెల్లడించే శివబాలకృష్ణ ఈ ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం. ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు. బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్. డొల్ల కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్. నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆయన వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారికి శివబాలకృష్ణ పలుదఫలుగా 10 కోట్లు ముట్ట చెప్పినట్లు, ఆయన చెప్పిన ఫైళ్లకు వెనువెంటనే అనుమతులు ఇచ్చినట్లు అవినీతి నిరోధక శాఖ తేల్చింది. అంతేకాదు అధికారి సూచించిన మేరకే అక్రమంగా సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ వరంగల్ వైపు భూములను కొనుగోలు చేసినట్టు గుర్తించింది. ఇటీవల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుత సర్కారులోనూ మంచి పొజిషన్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ వెల్లడిస్తూ వాంగ్మూలం కన్ఫెషన్ ఇచ్చినట్లు సమాచారం. కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు సదరు ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఎవరి ఆదేశాల మేరకు ఈ పనులు చేశారు, అధికారులకు ముట్ట చెప్పిందంతా అనే వివరాలను చెప్పిండట. ఒక ఐఏఎస్ చెప్పిండట, వీడేమో దొంగ 250-300 కోట్లు సంపాదించి ప్రజలకు సంబంధించిన సొమ్మును దిగమింగి బినామీల పేరుతో వందల ఎకరాలు, వేల ఎకరాలు, ప్లాట్లు, విల్లాలు కొనుక్కొని మళ్ళీ ఐఏఎస్ కూడా ఉండట. ఇందులో ఐఏఎస్ అనే ఒక దొంగ కూడా ఉండట. ఇందాక ఒక ఐఏఎస్ అరవింద్ కుమార్, నేను కేటీఆర్ చెప్తే 53 కోట్లు ఇచ్చిన అంటే, వీడు ఐఏఎస్ చెప్తే నేను అన్ని పనులు చేసిన, ఐఏఎస్కి 10 కోట్లు చెప్పిన, ఐఏఎస్ చెప్పినట్లే 100 ఎకరాల వరంగల్ ఏరియాలో కొన్నా. ఇది కేసీఆర్ పరిపాలన. ఐఏఎస్ చెప్తే ఒకడో డబ్బులు అవినీతి చేస్తారు. ఐఏఎస్ డైరెక్ట్ చెప్పి అవినీతి చేయి, నువ్వు ఫలానా దగ్గర భూములు కొను, బినామీల పేర్లు నా బినామీల పైన చెప్తే ఈడు కొంటాడు. ఇంకొకడు ఐఏఎస్ ఆఫీసరు కేటీఆర్ చెప్తే 53 కోట్లు ఇస్తారు, ఇంకొక 100 కోట్లు అని ఇస్తారు. వీళ్ళు 10 ఏళ్లలో చేసిన బంగారు తెలంగాణ ఇది. అవినీతి లేని తెలంగాణ. నెంబర్ 1, టాప్ నెంబర్ 1, ప్రతి దాంట్లో నెంబర్ 1 అంటే దీంట్లో నెంబర్ 1. ఇది ఐఏఎస్ చెప్తే ఇచ్చినట్ట. ఐఏఎస్ వాడు బయటకు వస్తాడు. ఐఏఎస్ కథ అయినా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఏసీబీ లెటర్ కూడా రాసిందట ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ విచారణకు ఐఏఎస్ని. ఇట్లా ఒక ఐఏఎస్గా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో నవీన్ మెట్లు ఉండు, మళ్ళా
గత 10 ఏళ్లలో జరిగిన అనేక అవినీతి అక్రమాల్లో ఆయన ప్రధాన పాత్ర ఉంది. వాడిని తీసుకొచ్చి ఆడబెట్టుకున్నారు పక్కనే నవీన్ మిట్టల్‌ని. ఆయన ధరణికి ఎక్స్‌పర్ట్ కమిటీ కన్వీనర్ ఇప్పుడు. ఇది దురదృష్టం అనమాట. ప్రభుత్వం అయినా ఆలోచించాలి. వాళ్ళని పెట్టుకొని, వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు ఇన్వెస్టిగేషన్‌లు మీరు ప్రక్షాళన చేస్తారంటే ఎక్కడ ఇది ప్రక్షాళన? మురికిని అట్లా ఉంచుకొని ప్రక్షాళన చేస్తే ఎక్కడ ఇది? ఇది 'ఆంధ్రజ్యోతి' పేపర్‌కి సంబంధించి నమస్తే తెలంగాణ చూద్దాం. 2 లక్షల కొలువులు టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం. నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీల అమలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకే కులగండ. నూతన పారిశ్రామిక ఎంఎస్ఎంఈ ఇంధన పాలసీలు 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐసిటీ ఏర్పాటు అన్నట్టు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణ. పింఛను రామచంద్ర 2 నెలలుగా అందని ఆసరా సాయం. దేశంలో అత్యధిక ఆసరా పెన్షన్లతో ప్రజా సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించిన కేసీఆర్ సర్కార్ లబ్ధాలకు నెల నెల పింఛన్ టంచనగా అందేది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కొత్త పింఛను ఇవ్వకపోగా ఉన్నదైన సమయానికి పంపిణీ చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైన ఆసరా పెన్షన్ల కోసం పలు జిల్లాల్లో ఆ లబ్ధాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. మెజార్టీ జిల్లాలో ఇంకా మొదలుగాని పెన్షన్ పంపిణీ. వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురుచూపులు. పెంపు దేవుడెరుగు ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్ధిదారులు కొత్త పెన్షన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు. ఇది పెన్షను రామచంద్ర అని వృద్ధులు వికలాంగులు ఎదురు చూస్తారట. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక నెలది ఇంకో నెల డిలే అయ్యేది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది. మీరు చేసిన ఘనకార్యాలు వాడికి 50 కోట్లు వీడికి 100 కోట్లు ఈ మీ అవినీతి అక్రమాలు వీటి వల్ల కొంత బడ్జెట్లో లోటు ఉండటం వల్ల కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని పింఛను రామచంద్ర అసలు కేసీఆర్ ఉంటే మరి కేసీఆర్ని తెచ్చిపెట్టండి ఎట చేస్తారు? ఇప్పుడు అర్జెంటుగా మీకు కావాల్సినది కుర్చీ కావాలా, కేసీఆర్ ముఖ్యమంత్రికి కూర్చోవాలి. మళ్ళీ మీ దొంగ దోపిడీలు మీ అక్రమాలు అవినీతి చేయడానికి దారులు కావాలా. మీకు కడుపు మండిపోతుంది. ఎందుకంటే అన్నీ మీ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ పోయినాయి. అధికారం పోయింది, పవర్ పోయింది, పదవులు పోయినాయి. ఇప్పుడు ఏం చేయాల పరిస్థితి? అధికారులు మాట వినరు, ప్రజల మాట వినరు. మీ బండారం అంతా రోజు ఒకటి బయటపడే పరిస్థితి ఉంది. దీనికి వీళ్ళని ఏదో లింక్ చేసి వస్తాయి. అడిగిపోతుంది పెన్షన్ రాక. ఏదో 1-2 దగ్గర రాకపోవచ్చు, రావాల్సిందే. కానీ మీరు చేసిన ఘనకార్యాలు కూడా దానికి కారణమై ఉండొచ్చు కదా. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఇది ఈరోజు మనం తెలంగాణ న్యూస్ అనాలిసిస్ను చూసిన అంశాలు. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.